Hello all, welcome to our channel of JNDH Updates. And if you are watching our channel for the first time, please do like, share, subscribe to our channel. And still చాలా మంది మెసేజ్ చేస్తున్నారు రిగార్డింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్స్ అసలు ఎన్ని ఉన్నాయి ఎన్ని లేవని. సో లెట్ మీ గివ్ ఏ క్లారిటీ కొంచెం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మొత్తం చూడండి, మీకైతే కన్ఫామ్గా ఒక ఐడియా వస్తుంది రిగార్డింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్స్ కానీ ఇంకా ఏమైనా కానీ. సో స్టిల్ మీకు ఏమైనా నోట్స్ కానీ మెటీరియల్స్ కానీ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. అండ్ లెట్ మీ గో త్రూ దిస్ కాన్సెప్ట్ ఫర్ ద గ్రేస్ మార్క్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేస్ మార్క్స్ ఫర్ 2024 జేఎన్టీహెచ్ పోయినసారి రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అయితే 97 ఉన్నాయి. అండ్ దాని గురించి అయితే ఇంకా ఏం అప్డేట్ లేదు. బట్ చాలా కాలేజెస్లో వాళ్ళు గ్రేస్ మార్క్స్ అనేది యాక్సెప్ట్ చేస్తున్నారంట, లైక్ 997. సో మీ కాలేజెస్లో యాక్సెప్ట్ చేస్తే మాత్రం కింద కామెంట్ చేయండి, లేకపోతే కూడా ఒకసారి మెసేజ్ చేయండి నాకు. సో మాకు కొంచెం ఐడియా ఉంటుంది. సో మ్యాక్సిమం అయితే కాలేజెస్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారంట 997 గ్రేస్ మార్క్స్. అండ్ ఫర్ 2024 బ్యాచెస్కి. సో మీరు అప్లై చేసుకోవాలంటే జేఎన్టీహెచ్ నుంచి ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రావాలి. అది ఎప్పుడు వస్తుందని చాలామంది మెసేజ్ చేస్తున్నారు. సో నేను కన్ఫర్మ్గా చెప్పలేను, బట్ వితిన్ 10 డేస్లో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ కొంతమంది కాలేజెస్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారంట. సో కొంచెం చూసుకోండి గ్రేస్ మార్క్స్ అవి. ఎవరైతే అప్లై చేశారో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి. సో మాకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది. సో దిస్ ఈస్ ద అప్డేట్ ఫర్ ద రిగార్డింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్స్. అండ్ ఒక వితిన్ 10 డేస్లో మీకు గ్రేస్ మార్క్స్ అనేది డిసైడ్ చేస్తారు. లైక్ ఏంటంటే 2022లో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టే, లైక్ అప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అయ్యాయి కాబట్టి మ్యాక్సిమం చాలామందికి సప్లీస్ మిగిలిపోయాయి. సో వాళ్ళ అనాలిసిస్ చేసి మీకు ఎన్ని గ్రేస్ మార్క్స్ ఇవ్వాలని డిసైడ్ చేస్తారు. లైక్ వాళ్ళకైతే 30 and 20 ఫస్ట్ ఆఫ్ ఆల్ 9 and 7 ఇచ్చారు. బట్ ప్రొటెస్ట్ అవన్నీ చేసేసరికి 30 and 23 ఇచ్చారు. ఫర్ 2022 బ్యాచెస్ 23 బ్యాచెస్ కూడా అంతే. కాకపోతే వాళ్ళకి చాలా స్ట్రగుల్ చేసిన తర్వాత సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఇవ్వలేదు అండ్ 9 and 7 గ్రేస్ మార్క్సే ఇచ్చారు. అండ్ ప్రస్తుతానికి మళ్ళీ అవి రీస్టోర్ చేసినట్టే ఉన్నారు ఫర్ 9 and 7 మార్క్స్. అండ్ ఫర్ 2024 మీకు గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ఇంకొక వస్తుంది. లైక్ ఫోటో అడ్వాన్స్ అప్లై రిజల్ట్స్ తర్వాత ఆర్ ఈ 10 డేస్లో మీకు ఏదైనా ఒక నోటిఫికేషన్ వస్తుంది రిగార్డింగ్ గ్రేస్ మార్క్స్ ఎన్ని ఉంటాయని. లైక్ 10 డేస్తో వాళ్ళు అందరూ క్యాలిక్యులేట్ చేస్తున్నారు అంటే పర్ ఆటోనమస్కి జేఎన్టీహెచ్లో ఎంతమంది పాస్ అవుతారు అని క్యాలిక్యులేట్ చేసుకున్నాక వాళ్ళు డిసైడ్ చేస్తారు జేఎన్టీహెచ్ నుంచి ఎన్ని మార్క్స్ ఇవ్వాలని, 9 మార్క్స్ ఆర్ 7 మార్క్స్. సో దిస్ ఈస్ ద అప్డేట్. సో మీకు ఒకవేళ గ్రేస్ మార్క్స్ అనేది ఒకవేళ పెంచితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 9-7 చేసిన తర్వాతనే మేబీ ఇఫ్ ఇన్ కేస్ ఎనీ ఛాన్సెస్ ఉంటే మాత్రమే 30 and 23 గ్రేస్ మార్క్స్ అనేది ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 9-7 అయితే ఇస్తారు. అండ్ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ 4-2 ఎగ్జామ్స్ అడ్వాన్స్ అప్లై వచ్చిన తర్వాతనే మీకు 4-2 ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది వస్తుంది. అండ్ సో ఎందుకంటే మ్యాక్సిమం అన్నీ అప్పటికప్పుడు సప్లీస్ అన్నీ అయిపోయి గ్రేస్ మార్క్స్ లిస్ట్ అనేది వస్తుంది. అండ్ ఈ 10 డేస్లో మీకు గ్రేస్ మార్క్స్ ఎన్ని ఉన్నాయనేది కన్ఫర్మేషన్ అయితే మీకు లిస్ట్లో వస్తుంది. అండ్ అదే గ్రేస్ మార్క్స్ ఎలిజిబుల్ వస్తుంది. అండ్ రిగార్డింగ్ ఫర్ దిస్ స్టిల్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కామెంట్ బాక్స్. అండ్ ఎందుకంటే లైక్ ఇప్పుడు చాలామంది ఆటోనమస్ కాలేజెస్ వాళ్ళకు కూడా అడుగుతున్నారు. ఎందుకంటే ఈ ఆటోనమస్ కాలేజెస్ అంటే సేమ్ జేఎన్టీహెచ్ అఫ్లిఫ్టెడ్ కాలేజెసే. అండ్ జేఎన్టీహెచ్లో ఏం రూల్స్ ఉన్నాయో మ్యాక్సిమం అవే రూల్స్ అనేది ఆటోనమస్ కూడా పనికొస్తుంది. అండ్ ఫర్ R18 రెగ్యులేషన్ వాళ్ళకి 9 and 7 గ్రేస్ మార్క్స్ ఉన్నాయి యాజ్ పర్ ద నోటిఫికేషన్. అండ్ సో జేఎన్టీహెచ్ అఫ్లిఫ్టెడ్ కాలేజెస్ వాళ్ళకి కూడా సేమ్ అవే ఉంటాయి. బట్ వీల్ ఎక్స్పెక్ట్ మేము ఒక జెన్యూన్ అప్డేట్ గురించి చూస్తున్నాము రిగార్డింగ్ ఫర్ ద జేఎన్టీహెచ్. అసలు గ్రేస్ మార్క్స్ అనేది 9-7 ఉన్నాయా లేకుంటే 30-23 ఉన్నాయా అని. స్టిల్ యాజ్ పర్ ద ప్రీవియస్ అప్డేట్ మాత్రం 9-7 గ్రేస్ మార్క్సే ఉన్నాయి. సో
వీళ్ళు అన్ని అనాలిసిస్ జేఎన్టీహెచ్ వాళ్ళు 2024 బ్యాచెస్ వరకు అన్ని అనాలిసిస్ చేసి అసలు ఎంతమంది పాస్ అవుట్ అవుతున్నారు, ఎంతమంది ఇంకా సప్లీస్ ఉన్నాయా లేవా అని చూసుకునేసరికి అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మీకు ఈ మార్క్స్ అనేది డిసైడ్ చేస్తారు. అండ్ ఎలిజిబిలిటీ లిస్ట్ మాత్రం 4 to అడ్వాన్స్ సప్లీ ఎగ్జామ్స్ తర్వాతనే మీకు ఈ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. సో అండ్ ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు కొంతమంది కాలేజెస్లో 9-7 గ్రేస్ మార్క్స్ అనేది యాక్సెప్ట్ చేస్తున్నారంట. సో మీకు ఎవరికైనా అలా చేసుంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ఎ కామెంట్ బాక్స్. అండ్ స్టిల్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ఎ కామెంట్ బాక్స్. అండ్ ఫర్ 2022 and 23 బ్యాచెస్ వాళ్ళకి 30-23 గ్రేస్ మార్క్స్ ఉన్నాయని అంటున్నారు. బట్ కొన్ని కాలేజెస్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. సో ప్లీజ్ కొంచెం మళ్ళీ ఎవరికైనా అలా అయితే మాత్రం జస్ట్ కామెంట్ చేయండి. సో అందరికీ తెలుస్తుంది రిగార్డింగ్, ఎందుకంటే వాళ్ళు రిస్టోర్ చేసినట్టు ఎక్కడా నోటిఫికేషన్ అనేది రాలేదు. బట్ కొంతమంది కాలేజెస్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదంట. ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో నేను చెప్పినట్టే లైక్ వాళ్ళకి ఆల్రెడీ ప్రీవియస్ 1 month బ్యాకే వాళ్ళు గ్రేస్ మార్క్స్ లిస్ట్ అనేది గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకున్నారంట డైరెక్ట్గా. బట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళు ఏమంటున్నారంటే 9-7 గ్రేస్ మార్క్స్ రీస్టోర్ అయినట్టే చెప్తున్నారంట. ఎందుకంటే వాళ్ళు 2022 బ్యాచెస్ వాళ్ళు. అండ్ వాళ్ళు ఏమంటున్నారంటే 9-7 గ్రేస్ మార్క్స్ ఉన్నాయి, మీకు ఎలిజిబిలిటీ లేదు, మీరు మళ్ళీ ఎగ్జామ్స్ రాసుకోవాలని అడుగుతున్నారు. సో కొంచెం ఈ 2022 అండ్ 23 బ్యాచెస్ వాళ్ళు కొంచెం చూసుకోండి. అండ్ 2024 బ్యాచెస్ మాత్రం కొంచెం వెయిట్ చేయండి. రిగార్డింగ్ గ్రేస్ మార్క్స్ కోసం యాక్సెప్ట్ చేస్తే కాలేజ్లో గ్రేస్ మార్క్స్ యాక్సెప్ట్ చేస్తే ఓకే, యాక్సెప్ట్ చేయకపోతే మాత్రం జేఎన్టీహెచ్ వాళ్ళ నుంచి వచ్చే గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ కోసం వెయిట్ చేయాల్సిందే. అండ్ మీకు మళ్ళీ చెప్తున్నాను, గ్రేస్ మార్క్స్ ఫర్ R18 2024 బ్యాచెస్ వాళ్ళకి 9-7 ఉన్నాయి. అండ్ అది ఇంకా డిసైడ్ కాలేదు లైక్ వెదర్ 30-23 ఉన్నాయని. సో ఫర్దర్ డేస్లో మీకు అనేది అప్డేట్ అనేది వస్తుంది. యాజ్ పర్ ద నోటిఫికేషన్ ఆఫ్ జేఎన్టీహెచ్ R18 9-7 గ్రేస్ మార్క్సే ఉన్నాయి. అండ్ this is the update regarding for the grace marks. Still if you are having any doubt please let me know in a comment box. And for our